తెలంగాణలో మ్యారేజ్ అంటే పక్కా మటన్ కర్రీ ఉంటుంది. పక్కా తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ మొన్న ఛానల్లో ఈరోజు చేయబోతున్నాము. సో చూడండి, మటన్ అంటే ఎక్సలెంట్ టేస్ట్ వచ్చింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. వీడియో స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి. 100% తెలంగాణ మటన్ కర్రీ ఎట్లా ఉంటుందో మన వీడియోలో తెలుస్తుంది. చూడండి, ఈ మటన్ అంతా కూడా 200 కేజీలు అన్నమాట. ఇది ఇంకొక డెక్ష ఉంది, ఇది ఇంకో డెక్ష ఉంది. 200 కేజీల మటన్ ఇది. ఈ మటన్ అంతా కూడా 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇదంతా 2 సార్లు మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. సాజీరా, అనాస పువ్వు, లవంగాలు, మిర్చి, ఇదంతా 2 డెక్షలలో ఉంటున్నాడు. 200 కేజీలు. ఇదొక డెక్షకు, అదొక డెక్షకు. పోయి ఆయిల్, ఆయిల్ హీట్ అయిందా? మనం వేసి పెట్టుకున్న మసాలాలతో ఉల్లిగడ్డ వేసుకోవాలి మొత్తం. అక్కడ ఉల్లిగడ్డలు ఎగుతున్నాయి కదా, ఇది అల్లం వెల్లిగడ్డ పేస్టు. పసుపు, ఉప్పు, ఇవేంటంటే మరాఠీ మొగ్గ. ఈ మరాఠీ మొగ్గ వేయడంతో మంచి ఫ్లేవర్ వస్తుంది మటన్. ఈ ఉల్లిగడ్డ వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. సగమేనా? రైట్. ఇందాక వేసి పెట్టుకున్నాం అల్లం వెల్లిగడ్డ, పసుపు, అల్లం వెల్లిగడ్డ, ఉప్పు వేసాను. ఇదంతా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఏయ్, ఇదంతా వేగింది కదా, ఇప్పుడు ఇలా మటన్ వేయాలి. ఏమంటున్నావు?
మటన్ ఎన్ని క్వింటాలు? ఈ డేక్షలు ఎన్ని క్వింటాలు వేసావు? క్వింటాల్ వేసావా? కలుపు మరి గట్టిగా. ఈ మటన్ అనేది వేయంగానే బాగా కలుపుతుండాలి. మటన్ నుంచి నీళ్ళు వచ్చేదాకా కలపాలి. అప్పుడు తర్వాతనే మసాలా వేసి తర్వాత వాటర్ పోయాలి. వెంటనే నీళ్ళు పోయేదన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మొత్తం వాటర్ ఇంకిన తర్వాత ఇప్పుడు కారం పొడి వేయాలి. ఇలా కారం పొడి వేయాలి. ఇప్పుడు ఈ కారం వేసిన తర్వాత మంచిగా కలపాలి. కొంచెం మగ్గిన తర్వాత వాటర్ వేయాలి. ఇలా ఇప్పుడు మనం వాటర్ పోయాలి. ఇలా ఇప్పుడు మటన్ ఉడికేదాకా సరిపడంత వాటర్ పోసుకోవాలి మనం. ఇప్పుడు మూత వేసుకొని మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ మంచిగా ఉడకనియాలి మటన్. లోపల మటన్ అనేది ఉడుకుతుంది కదా, ఇది మంచిగా ఉడికిన తర్వాత మసాలాలు వేస్తారనమాట. ఇది కళ్యా మటన్ అంటారు దీన్ని. సో హైదరాబాద్ ఫేమస్ అనమాట, తెలంగాణలో ఫేమస్ కళ్యా మటన్ అంటే. దీంట్లో మంచిగా ఉడికిన తర్వాత ఏమేమి మసాలా వేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఒక హాఫ్ అన్ అవర్ మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ మసాలాలన్నీ వేస్తా. ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో మటన్ అయితే ఉడుకుతుంది. దీంట్లో ఏమేమి మసాలా వేయాలో నేను ఒకసారి చూపిస్తాను మీకు. ఇది కాజు పౌడర్, ఇది కొబ్బరి పొడి, ఈ రెండు బాగా కలిపేసుకోవాలి. ఇది ఫ్రైడ్ ఆనియన్స్ అన్నమాట. దీంట్లో మంచి మటన్ ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది. ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, కస్తూరి మెంతి, ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఇది 2 డేకిషాక్ అనమాట. 2 క్వింటాల్లో కలిపి ఒకటేసారి మనం మసాలానే కలుపుతున్నాము. సగం సగం వేసేస్తాం, దాంట్లో సగం దీంట్లో సగం. టోటల్గా ఈ 2 మసాలా అనమాట. ఇది కాజు కొబ్బరి, ఇదంతా మసాలా అనమాట. ఈ 2 కూడా మనం మటన్లో వేసేసుకుందాం. ఈ మటన్ ఉడికిందేమో ఒకసారి చూసుకోవాలి. చూసారు కదా, మటన్ అయితే మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో కావాల్సిన మసాలాలన్నీ కూడా వేసేద్దాం. ఇందాక నేను అన్నీ కలిపి చూపించాను కదా, ఆ మసాలాలన్నీ కూడా ఈ మటన్లో వేసేద్దాం. మసాలా చూడు, దీంట్లో సగం వేస్తున్నాం. ఒక డేక్షాక్ సగము, ఇంకో డేక్షాక్ సగం అనమాట. కాజు కొబ్బరి పొడిది, మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇది
మసాలా కూడా మంచిగా ఒకసారి కలిపేసుకొని దీంట్లో సగం దాంట్లో సగం వేసేసుకోవాలి మనం. ఈ మసాలా అంతా వేసిన తర్వాత కట్టెలన్నీ తీసేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు సిమ్లో మంచిగా ఉడకనివ్వాలన్నమాట. అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదా, మసాలా కూడా వేసేసినాం, కూర కూడా వేసేసినాం. ఒక 15 నిమిషాలు కట్టెలన్నీ తీసేసి మంచి సిమ్లో ఉడకబెడితే ముక్కకంతా మసాలా పట్టుకొని మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఓకేనా? ఇదంతా అయిన తర్వాత దింపిన తర్వాత ఒకసారి చూపిస్తాను మీకు. మటన్ అయితే మొత్తం టోటల్గా ఫైనల్ అయిపోయింది, ఉడికిపోయింది. సో ఇప్పుడు దింపేసే టైం వచ్చేసింది అనమాట. మటన్ అనేది ఒకసారి మనం ఉప్పు కారం అనేది చెక్ చేసుకుంటే సరిపోయినాయా? అన్నీ సరిపోయినాయా? బాగుందా? ఎక్సలెంట్ ఉందా? మామూలుగా ఉందా? సూపరా? రైట్, దింపేద్దామా ఇక? సో చూసారుగా ఫ్రెండ్స్, ఇదే అనమాట మన టోటల్గా తెలంగాణ మటన్ కర్రీ. మన షెఫ్, పెద్ద షెఫ్, ఆయన ఇంకో షెఫ్, నేను కూడా ఒక షెఫ్నే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ మీరు ప్రయత్నం చేసి ఎట్లా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. 100% బాగా వస్తుంది అనమాట నేను చెప్పిన విధంగా చేస్తే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. సో ఫైనల్గా మన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.